వెల్కమ్ టు SivaMadhu కిచెన్. నేను Madhumitha Sivabalaji. సో కోవిడ్ ఈజ్ ఎవ్రీవేర్. లైక్ మా క్లోజ్ ఫ్రెండ్స్ లో, రిలేటివ్స్ లో ఎక్కడ చూసినా కోవిడ్ పాజిటివ్ అని వింటున్నాము. సో కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండండి, మాస్క్ వేసుకోండి, రెగ్యులర్ గా శానిటైజ్ చేసుకోండి. అండ్ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు కరెంట్లీ ఉన్నది పెద్ద ఇంపాక్ట్ ఇవ్వట్లేదు. దట్ మైల్డ్ గా, కొంతమందికి అయితే అసలు సిమ్టమ్స్ కూడా ఉండట్లేదు. కొంచెం జలుబు చేసి జ్వరం వస్తే ఎలా ఉంటుంది అలా ఉండి 4-5 days లో తగ్గిపోతుంది. బట్ ఈ మధ్య ఒక కొత్త వేరియంట్ గురించి వింటున్నాము, విచ్ ఇస్ కాల్డ్ నియోకోవ్ అంట. ప్రస్తుతానికైతే ఈ వేరియంట్ ఓన్లీ బ్యాట్స్ లో ఉంది, అంటే యానిమల్స్ వరకే ఉందంట. బట్ అది కోవిడ్ వచ్చినట్టు కనుక స్ప్రెడ్ అయిందంటే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డెడ్లీ అంటున్నారు. ప్రతి ముగ్గురులో, ఎఫెక్ట్ అయిన ముగ్గురులో ఒకరు చనిపోతారు. అంటే కొంచెం ఇట్ ఈస్ లైక్ వెరీ ఫాస్ట్ స్ప్రెడింగ్, ఫాస్ట్ కిల్లింగ్, ఆల్సో డెడ్లీ అన్నమాట. సో అది మన ఇండియా దాకా రాకూడదని ప్రే చేసుకుంటున్నాను. ఒక న్యూస్ చూడగానే నాకు భయం వేసింది, అమ్మో ఇది ఎప్పుడు వదులుతుంది మనల్ని అని. సో కీపింగ్ దిస్ అసైడ్, మన సెల్ఫ్ కొంచెం కేర్ఫుల్ గా ఉందాం, మనల్ని మన ఫ్యామిలీని కాపాడుకుందాం. సో ఇప్పుడైతే రెసిపీకి వెళ్ళిపోదాం. ఏం రెసిపీ అనుకుంటున్నారు? చాలా రోజుల నుంచి మీలో చాలా మంది అడుగుతున్నారు, బట్ సమ్హౌ చాలా రోజుల నుంచి అది కొంచెం పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇవాళ నేను ఆ రెసిపీస్ చెప్పబోతున్నాను, విచ్ ఆర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ చిల్లీ చికెన్ గ్రేవీ అన్నమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీస్. ఫ్రైడ్ రైస్ కోసం నేను 300 grams ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ సోక్ అవ్వాలన్నమాట కుక్ చేసే ముందు. అండ్ చికెన్ మ్యారినేషన్ కూడా మనం 30 minutes వరకు మ్యారినేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ బియ్యం నానబెట్టేసుకొని తర్వాత చికెన్ మ్యారినేట్ చేసేసుకుందాం. ఒక 2-3 times వాష్ చేసి సోక్ చేద్దాం. యాజ్ ఐ ఆల్వేస్ సే, బాస్మతి రైస్ ని ఎక్కువ నలుపుతూ కడగద్దు, జస్ట్ లైట్ గా వాష్ చేయండి. బియ్యం 3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నా. సో ఒక అరగంట నానడానికి పక్కన పెట్టుకోవాలన్నమాట. బియ్యాన్ని ఎందుకు నానబెడతాం అంటే, స్పెషల్లీ బాస్మతి రైస్ నానబెట్టడం వల్ల మంచిగా పొడవుగా రైస్ వస్తుంది అనమాట. ఆ ఎలాంగేషన్ కోసం మనం రైస్ ని సోక్ చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, చికెన్ తీసేసుకున్నాను. చికెన్ ని నీట్ గా వాష్ చేసి మనం మ్యారినేట్ చేసుకుందాం. దీనికోసం స్పెసిఫిక్ గా చిల్లీ చికెన్ ఆర్ చైనీస్ ఐటమ్స్ మోస్ట్లీ మనం బోన్లెస్ చికెనే వాడతాం అనమాట. అండ్ సైజ్ ఆఫ్ ద చికెన్ పీస్ చూడండి, ఇంత ఉండాలి. అంటే బైటబుల్ పీసెస్ అంటారు వీటిని. ఒక ముక్కని మనం ఇలా తీసుకొని ఫుల్ తినేసేయచ్చు అనమాట. వండిన తర్వాత ఇది ఇంకా కొంచెం ష్రింక్ అవుతుంది. సో ఈ సైజ్ ఆఫ్ పీసెస్ బోన్లెస్ చికెన్ కొట్టించుకోండి. అండ్ ఇప్పుడైతే క్లీన్ చేసేసి మనం మ్యారినేషన్ స్టార్ట్ చేసేద్దాం. చిల్లీ చికెన్ గ్రేవీ కోసం నేను 300 grams ఆఫ్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. చికెన్ ని నీట్ గా వాష్ చేసుకున్నాను. చికెన్ వాషింగ్ ఒక టిప్ ఏంటంటే, ఒక 10 నిమిషాలు మనం నీళ్ళలో వేసేసామంటే లోపల ఉన్న బ్లడ్ అదేదైనా ఉంటే అదంతా నీళ్ళలోకి వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత దాన్ని వాష్ చేసుకోవచ్చు. అమ్మ ఎప్పుడు చెప్తారు, చికెన్ ని కడిగిన తర్వాత లాస్ట్ లో, అంటే లాస్ట్ టైం కడిగేటప్పటికి నీళ్లు తెల్లగా ఉండాలి, అంటే ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. సో మీరు కూడా నీళ్లు తెల్లగా వచ్చే వరకు చికెన్ ని వాష్ చేసుకోండి. సో ఇప్పుడైతే మ్యారినేషన్ స్టార్ట్ చేసేద్దాం. మ్యారినేషన్ కోసం ఇప్పుడు ఇందులో ఒక ఫుల్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1.5 teaspoon ఉప్పు, 1/2 spoon జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక ఫుల్ స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్, 1 కోడిగుడ్డు వేసుకొని మిక్స్ చేసుకుందాం. అంతా నీట్గా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత 2 spoons కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ మైదా వేసుకుందాం. మనం వేసుకున్న మైదా కార్న్ ఫ్లోర్ లంప్స్ లేకుండా ఈవెన్ గా చికెన్ పీసెస్ కి కోట్ అయ్యేలాగా మనం నీట్ గా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మిక్సింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని వెజిటబుల్స్ చాప్ చేసుకుందాం. ఇప్పుడు నేను తీసుకున్న వెజిటబుల్స్ రెండింటికి అనమాట. ఫ్రైడ్ రైస్ కి కొన్ని వాడతాను ఇందులో, అండ్ చిల్లీ చికెన్ గ్రేవీ చేయడానికి కొన్ని వాడతాను. సో టోటల్ గా మనకి 2 రెసిపీస్ కి కావాల్సిన వెజిటబుల్స్ ఏంటంటే, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు 3, బీన్స్ 7, 2 క్యారెట్లు, ఇంత ముక్క అల్లం, వెల్లుల్లి 6 రెబ్బలు, 1 ఉల్లిపాయ, 1 క్యాప్సికం.
సో ఇందులో మనం క్యాప్సికమ్ ఫుల్ వాడక్కర్లేదు. మీ ఇంట్లో అందరు తింటారు ఇష్టంగా క్యాప్సికమ్ అంటే ఫుల్ వాడచ్చు, అదర్వైజ్ హాఫ్ సరిపోతుంది. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇన్ని పట్టవు అనమాట, ఇందులో హాఫ్ క్వాంటిటీ సరిపోతుంది. సో ఇవన్నీ నీట్ గా వాష్ చేసుకొని చాపింగ్ స్టార్ట్ చేసేద్దాం. క్లీనింగ్ అయిపోయింది, ఇప్పుడు చాపింగ్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి మాత్రం మనకి ఫ్రైడ్ రైస్ లో కావాలి, చిల్లీ చికెన్ గ్రేవీలో కూడా కావాలన్నమాట. సో పచ్చిమిరపకాయలు అండ్ బీన్స్, స్పెషల్లీ ఫ్రైడ్ రైస్ ఆర్ చిల్లీ చికెన్స్ చేసేటప్పుడు ఒక డిఫరెంట్ కట్ ఉంటుంది, అది చూపిస్తాను నేను. యూజువల్లీ మనం స్ట్రైట్ గా కట్ చేస్తాం ఆర్ స్లిట్ చేసి రౌండ్స్ కట్ చేస్తాం కదా, దీనిలోకి మాత్రం స్లాంటింగ్ గా కట్ చేయాలన్నమాట. ఇట్లా ఉండాలి, అప్పుడు చూడడానికి అట్రాక్టివ్ గా ఉంటాయి అన్నమాట. అంటే దట్ ఈస్ హౌ యూ కెన్ మేక్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ గెస్ట్ ఫీల్ దట్ దే ఆర్ ఈటింగ్ ఫ్రమ్ అ రెస్టారెంట్. చిల్లీస్ అయిపోయింది, పక్కన పెట్టేసిన. ఇప్పుడు జింజర్ పీల్ చేస్తుంటే నాకు ఒక మెమరీ వచ్చింది. అదేంటంటే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరికి అట్లా వెళ్ళినప్పుడు, చిన్నపవన్ అని చెప్పాను కదా, అప్పుడు చికెన్ చేయాలంటే ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేవాళ్ళు, ప్రతిసారి ఫ్రెష్ గా చేసేవాళ్ళు అనమాట. మనకి ఇప్పుడు అన్ని రెడీలీ అవైలబుల్ ఉంటున్నాయి, ఆర్ మనమే ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని స్టోరేజ్ చేసేసుకుంటున్నాం. అప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు చేసేవాళ్ళు. సో అప్పుడు అల్లంని నులక మంచం అని ఉంటది, మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది, విలేజ్ ని విజిట్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది నులక మంచం అంటే. సో ఆ నులక మంచంకి ఆ నులక ఉంటది కదా, అల్లింది తాలుగా ఉంటుంది కదా, దానికి దీన్ని ఇలా పీల్ చేయకుండా ఇట్లా రబ్ చేస్తారు. అలా రబ్ చేసినప్పుడు ఈ పైన తోలు వచ్చేస్తుంది అనమాట. సో పీల్ చేస్తున్నప్పుడు ఆ మెమరీ గుర్తొచ్చింది నాకు. సో ఇప్పుడు అల్లంని కూడా చిన్న చిన్న ముక్కలుగా డైస్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి తినేటప్పుడు అది క్లియర్గా అల్లం ముక్క వెల్లుల్లి ముక్క అని పెద్దగా తెలియకూడదు అనమాట. చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఉప్మా రెసిపీ అప్పుడు చెప్పాను గుర్తుందా, పంటికి తగలకూడదు, అల్లం ఉన్నట్టు తెలియకూడదు, అంత ఫైన్గా చాప్ చేసుకోవాలి అనమాట. చూడండి ఇంత ఫైన్ చాప్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇంత ఫైన్గా ఎక్కడ చాప్ చేస్తామని దంచేసి వేయడం అవన్నీ అస్సలు చేయొద్దు, బికాజ్ దంచితే కూడా మనకి అంత బాగా రాదనమాట, అల్లం ముద్దలుగా ఉండిపోతుంది గ్రేవీలో. సో పంట కింద పడిందంటే చిరాగ్గా ఉంటుంది. సో మేక్ ష్యూర్ మంచిగా డైస్ చేసుకోండి. అల్లం అయిపోయింది, ఇప్పుడు వెల్లుల్లి డైస్ చేసిద్దాం. సేమ్ ఇలాగే ఇదే సైజ్ పీసెస్ ఇంతే ఫైన్ చాప్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఇట్లా రెండుగా స్ప్లిట్ చేసుకుందాం, అప్పుడు మనకి ఫైన్ చాపింగ్ ఈజీగా ఉంటుంది అనమాట. దాని తర్వాత నిలువుగా కట్ చేసుకొని వాటిల్ని మళ్ళీ ఫైన్గా డైస్ చేసేసుకుందాం. వెల్లుల్లి కూడా చాపింగ్ అయిపోయింది. క్యాప్సికమ్ని ఈ పైన తొడిమ ఉంది కదా, అక్కడ రౌండ్గా మనం తీసేస్తే మొత్తం ఆ తొడిమ యాజ్టీస్ వచ్చేస్తుంది అనమాట. లోపల నుంచి మొత్తం తీసేయచ్చు. ఎస్. సో ముందే ఇట్లాగా తీసేయడం వల్ల క్లీన్గా వచ్చేస్తుంది. తర్వాత మనం ఒక్కొక్క దానికి సీడ్స్ తీయక్కర్లేదన్నమాట. ఏదైనా అక్కడక్కడ ఇత్తనాలు ఉంటే తీసేసేయండి, ఇట్లా తీసేయండి. అవి తీసేసాక చూడండి లోపల ఎంత క్లీన్గా ఉందో. ఇప్పుడు దీన్ని చిల్లీ చికెన్ గ్రేవీలోకి పెద్ద ముక్కలుగా చాప్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇది కూడా తీసేయండి, చిన్న సీడ్స్. దీన్ని ఇట్లా ఒక 3 పీసెస్ సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ క్యాప్సికమ్ చాలు, సో హాఫ్ పక్కన పెట్టేసుకుంటున్నా.
ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్. మీరు స్ప్రింగ్ ఆనియన్స్ క్లీన్ చేసుకునేటప్పుడు ఇది చాలా క్లీన్ గా ఉండాలన్నమాట. ఇక్కడే మనకి మట్టి ఉంటుంది. సో ఆ మట్టి ఉన్నట్టు అనిపిస్తే స్టక్ అయినట్టు ఆ లేయర్స్ తీసేసుకోండి. సపోజ్ ఇక్కడ మట్టి స్టక్ అయింది అనుకోండి, సో ఈ లేయర్ ని ఇట్లా తీసేసేయండి. తీసేసి నేను నీట్ గా తీసేసుకున్నాను. ఒకవేళ మీకు అలా ఉంటే తీసేసి నీట్ గా వాష్ చేసుకోండి. పైన సైడ్ ఎండిపోయిన ఎడ్జెస్ కూడా తీసేసుకొని ఇది ఫైన్ చాప్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం స్లిప్పరీ ఉంటుంది, సో జాగ్రత్తగా కట్ చేయండి. ఎస్, చాపింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని ఆనియన్ కట్ చేసేసుకుందాం. ఆనియన్ కూడా క్యాప్సికమ్ లాగా పెద్ద ముక్కలు చేసుకోవాలన్నమాట. 3 పోర్షన్స్ చేయండి చాలు. అండ్ అడ్డంగా మధ్యలోకి అంతే. వీటిని పీల్ చేసేసి ఇట్లా విడివిడిగా చేసేసుకుంటే సరిపోతుంది. ఎస్, అయిపోయింది. ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టేసి క్యారెట్స్ అండ్ బీన్స్ చాప్ చేసేసుకుందాం. మనకి ఫ్రైడ్ రైస్ కి ఈ మంచిగా ఫైన్ గా చాప్ చేయడం ఒక్కటే పని. అదర్వైజ్ సింపుల్ రెసిపీస్ అన్నమాట. కుకింగ్ ప్రాసెస్ చాలా క్విక్ గా అయిపోతుంది. ఫస్ట్ సన్న సన్న లేయర్స్ చేసుకోండి క్యారెట్ ని. తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకొని ఫైన్ గా చాప్ చేసేసుకున్నాం. ఇంత పీసెస్ అన్నమాట. క్యారెట్స్ అయిపోయింది, పక్కన పెట్టేసి ఫైనల్ వెజిటబుల్ బీన్స్ చాప్ చేసుకున్నాం. సో బీన్స్కి ఈ తొడిమలు ఇది కట్ చేసేసి, తొడిమలు తోకలు అనొచ్చా, అంటారా తోకలని? ఎస్, తీసేసుకున్నాక ఇందాక పచ్చిమిరపకాయలు చెప్పాను కదా, అలాగే స్లాంటింగ్గా బట్ చాలా ఫైన్గా అన్నమాట. ఇలా చాప్ చేసుకోండి. ఎస్, బీన్స్ కూడా అయిపోయింది. అంతే, వెజిటబుల్స్ చాపింగ్ అయిపోయింది అనమాట. ఇంకా కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. చూసారంటే నేను ఒక స్టవ్ మీద నూనె పెట్టుకున్నాను, ఒక పొయ్యి మీద నీళ్లు పెట్టుకున్నాను. నీళ్ళేమో బియ్యం ఉడకడానికి అనమాట. అండ్ చికెన్ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చిల్లీ చికెన్ గ్రేవీ చేయడానికి ముందు. సో డీప్ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ చూసారంటే మనకి చికెన్ ముక్కలు మునిగేంత ఆయిల్ సరిపోతుంది అనమాట. సో నూనె కాగాక, ఎసురు కాగాక ఎసురులో బియ్యం వేసేద్దాం, నూనెలో చికెన్ ఫ్రై చేసేసుకుందాం. ఈ ఆయిల్ సాఫ్లవర్ ఆయిల్ అనమాట. నేను ఇంతకు ముందు డీప్ ఫ్రైస్ చేసిన వీడియోస్ లో కూడా చెప్పాను, డీప్ ఫ్రైస్ కి నేను సాఫ్లవర్ ఆయిలే వాడతాను. దాని అడ్వాంటేజ్ ఏంటంటే మనకి అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది ఫుడ్ ఐటమ్స్ కి. అండ్ ఆయిల్ కూడా మనకి నార్మల్ గా గ్రౌండ్ నట్ ఆయిల్ ఇంకేదైనా ఆయిల్ వాడినప్పుడు అది కలర్ మారిపోయి థిక్గా అయిపోతుంది అనమాట. సాఫ్లవర్ ఆయిల్ అలా అవ్వదు. సో నూనె కాగాక చికెన్ ఫ్రై చేసేసుకుందాం. మనం వేసుకునేటప్పుడు ఒక్కొక్క పీస్ విడివిడిగా ప్లేస్ అయ్యేలాగా వేసేసుకుందాం. సో మొత్తం అన్ని పీసెస్ ఈవెన్ గా ఒక లైట్ బ్రౌనిష్ టోన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్ బ్రౌన్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకుందాం. చికెన్ ఫ్రై అయ్యేలోపు మనకి ఎసురు ఆల్మోస్ట్ కాగిపోయింది, నీళ్లు తెరులుతున్నాయి అనమాట. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బియ్యం వేసేసుకుందాం. ఇంకా ఏం వేయక్కర్లేదు. మనకి బిర్యానీ ఆ రెసిపీస్ చేసేటప్పుడు అందులో ఉప్పు కొంచెం వేసుకుంటాం, తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేస్తాం అనమాట. అవేం వేయక్కర్లేదు, జస్ట్ కొంచెం ఆయిల్ అండ్ రైస్ అంతే. సో ఫ్రైడ్ రైస్ కి మనం నీళ్ళలో ఉప్పు వేసుకోక్కర్లేదు, ఎందుకంటే మనం పులిహోర ఇవి కలిపినట్టు తర్వాత అన్నంలో ఉప్పు కలుపుకుంటాం అనమాట. చూసారా, అంత చికెన్ పీసెస్ అన్ని గోల్డెన్ బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. రైస్ ఇలా డాన్సింగ్ స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ మనకి 1 minute లో అయిపోతుందని. సో కొంచెం కాన్షియస్ గా ఎక్కువ ఉడికిపోకుండా నీట్ గా ఉంచేసుకోండి. ఎస్,
అన్నం అయిపోయింది, ఒకసారి చూసేసుకుందాం. యా, సో మనం అన్నం వంపుకున్నాక ఇలా వెడల్పాటి దీంట్లో ఆరేలాగా వదిలేసేయాలన్నమాట. అప్పుడే మనం పులిహోర ఇది చేసేటప్పుడు అన్నం ఎలా ఆరబెట్టుకుంటాం అలా అన్నం ఆరబెట్టుకుంటే మనకి పొడి పొడిగా ఉంటుంది అనమాట. లేకపోతే మనం వంచేసి అలాగే వదిలేసామంటే గట్టిగా మనకి అతుక్కుపోతుంది గడ్డలాగా. సో ఇలా ఆరబెట్టుకోండి, నేనైతే ఇందులోనే వదిలేపోతున్నా, సో నీట్ గా ఆరుతుంది. కాబట్టి మీ దగ్గర ఇలాంటిది లేదంటే ఒక డిషో లేకపోతే ఏదైనా వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో వేసి అన్నం ఆరేసేసుకోండి. ఇప్పుడు అన్నం పక్కన పెట్టేసుకుందాం. చికెన్ కూడా మనకి అయిపోయింది, స్లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది అనమాట. సో తీసి పక్కన పెట్టేసుకుందాం. సో ఫ్రై చేసుకున్న చికెన్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేసేద్దాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఎగ్స్ తీసేసుకున్నా. నేను తీసుకున్న క్వాంటిటీకి నేను 4 కోడిగుడ్లు యూజ్ చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే ఎగ్స్ బీట్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. సో బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని స్టవ్ అంటించుకొని ఆయిల్ వేసుకుందాం అనమాట. నేను ఎగ్ ఫస్ట్ ఎందుకు మిక్స్ చేసుకున్నానంటే మనం మైల్డ్ హీట్ ఉన్నప్పుడే ఎగ్ మిక్స్ వేసి ఫ్రై చేసుకుంటాం అనమాట. సో దట్ ఎగ్ చాలా సాఫ్ట్ గా వస్తుంది, హార్డ్ అవ్వకుండా, అండ్ కలర్ కూడా డార్క్ బ్రౌన్ అవ్వకుండా చాలా బ్యూటిఫుల్ కలర్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది అంటించేసుకొని ఆయిల్ వేసుకుందాం. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ ని పాన్ అంతా అవ్వేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగా మనం ఎగ్ ని కూడా సేమ్ ప్రొసీజర్ లో స్ప్రెడ్ చేయబోతున్నాం. సో ఎక్కడ అంటుకోకుండా నీట్ గా వస్తుంది అనమాట. ఆయిల్ వేడైపోయింది, ఇప్పుడు ఇందులో ఎగ్ మిక్స్ వేసేసుకుందాం. ఇంతే అన్నమాట, మన బ్యూటిఫుల్ ఎగ్ ఈజ్ రెడీ. సో ఇప్పుడు కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకొని తీసేద్దాం. అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఆఫ్ చేసేసి ఫోక్ తో ఊరికే స్క్రాంబుల్ చేసేద్దాం అనమాట. ఇదే సాఫ్ట్నెస్ ఉండాలి, ఇదే కలర్ ఉండాలి. ఎక్కడైనా కొంచెం లిక్విడీగా అనిపిస్తే ఈ ఉన్న హీట్లోనే అది కుక్ అయిపోతుంది. చూసారా స్క్రాంబుల్డ్ ఎగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. డెలీషియస్ ఎగ్ ని పక్కన పెట్టేసి ఇదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసుకొని మనం మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది, ఇప్పుడు ఇందులో పిడికెడు స్ప్రింగ్ ఆనియన్స్, మనం చాప్ చేసుకున్న అల్లంలో సగం క్వాంటిటీ, అలాగే వెల్లుల్లి కూడా సగం క్వాంటిటీ, చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, చాప్ చేసుకున్న బీన్స్ ముక్కలు వేసుకొని కలిపేసుకుందాం. మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్ని హాఫ్ కుక్ అయితే చాలు. దాని తర్వాత మన ఉడికించి ఆరబెట్టుకున్న అన్నంని వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈవెన్ గా ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, కొద్దిగా పెప్పర్ పౌడర్, సోయా సాస్, వెనిగర్ వేసేసుకుందాం. 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని ఈవెన్గా స్ప్రింకిల్ చేసుకోండి. డైరెక్ట్గా వేసేయద్దు, స్ప్రింకిల్ చేసుకోండి. 1 స్పూన్ ఉప్పుని స్ప్రింకిల్ చేసుకోండి. 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసుకుందాం. మనం వేసుకున్న ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్ అన్ని ఈవెన్ గా అన్నం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్న స్క్రాంబుల్డ్ ఎగ్ వేసేసుకుందాం. మనకి ఆ హై ఫ్లేమ్ లో స్ట్రీట్ ఫుడ్ చేసేటప్పుడు ఇంకా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. కింద ఇంత ఫ్లేమ్, అక్కడ ఆయన ఇలా ఇలా అంటుంటే. సో మన ఫ్రైడ్ రైస్ అయిపోయింది, అంతే.
స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింకిల్ చేసుకుంటే మన ఫ్రైడ్ రైస్ రెడీ. నేను టేస్ట్ చేసి చెప్తాను. నాకైతే చూడడానికి అదిరిపోయింది, టేస్ట్ కూడా డెఫినెట్ గా అదిరిపోద్ది. ఇది కదా పర్ఫెక్ట్ ఫ్రైడ్ రైస్ అంటే. ఎగ్ ఈస్ సో సాఫ్ట్ అండ్ అన్ని పర్ఫెక్ట్ కుదిరింది అనమాట. అంతే, మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. చిల్లీ చికెన్ గ్రేవీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నాం. 3 స్పూన్ల నూనె వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం తీసి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాం. కొద్దిగా ఒక 30 సెకండ్స్ స్టిర్ చేసుకున్నాక ఆనియన్స్, క్యాప్సికమ్ వేసేసుకుందాం. మన క్యాప్సికమ్ ఆనియన్స్ ఒక 2 minutes ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్ అండ్ సోయా సాస్ వేసేసుకుందాము. ఇన్ కేస్ మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ లేదంటే వేడి నీళ్ళల్లో ఎండు మిరపకాయల్ని నానబెట్టేసుకొని దాన్ని కొద్దిగా వాటర్తో బ్లెండ్ చేసుకుని అంటే గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ వేసుకోవచ్చు. సాసెస్ వేసేసుకుందాం. 4 స్పూన్ల టమాటో సాస్, 1.5 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకుందాం. మనకి వేసుకున్న సాసెస్ కొద్దిగా ఫ్రై అయ్యాక చికెన్ వేసేసుకుందాం. చిల్లీ చికెన్ డ్రై అంటే స్నాక్ గా తినాలంటే ఇంతే అన్నమాట. కొంచెం స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింకిల్ చేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే స్టార్టర్ అయిపోతుంది. యూజువల్ గా ఫ్రైడ్ రైస్ తో మనం గ్రేవీగా తింటాం కాబట్టి నేను చెప్పింది చిల్లీ చికెన్ గ్రేవీ కాబట్టి దీన్ని గ్రేవీ చేయబోతున్నా అనమాట. అండ్ శివాకి కొంచెం ఆ గ్రేవీ ఎక్కువ కలుపుకునే అలవాటు అనమాట. సో మా ఇంట్లో కొద్దిగా గ్రేవీ ఎక్కువ ఉంటుంది. మీరు క్వాంటిటీ మీ ఇంట్లో తినేదాన్ని బట్టి మీరు గ్రేవీ క్వాంటిటీ చేసుకోండి. ఇప్పుడు ఒక యాక్టివిటీ జరిగింది, దాన్ని మీతో షేర్ చేసుకోవాలన్నమాట. ఈ స్మెల్ కి మా ఇంట్లో ఎక్కడి వాళ్ళు అక్కడ వచ్చి ఒక 6 pieces వెంట్ మిస్సింగ్. సో అది యూజువల్ గా జరుగుతూనే ఉంటుంది. కుక్ చేసేటప్పుడు మా ఇద్దరు పిల్లలు, ఇవాళైతే స్పెషల్లీ శివ గారు కూడా నాకు అని ఏ చిల్లీ చికెన్ డ్రై చూడడానికి చాలా బాగుంది అని హీ హ్యాడ్ 2 pieces అనమాట. అండ్ హీ మేడ్ మీ ఈట్ 1 piece. యమ్మీ. సో ఇప్పుడు దీన్ని గ్రేవీ చేద్దాం. ఏంటి ఇంకా కావాలా నీకు డ్రై పీసెస్? ఓకే మా ఉంచుతాను. మనం ఇప్పుడు దీన్ని గ్రేవీ చేద్దాం. గ్రేవీ చేయాలంటే ఏం లేదండి, 1.5 స్పూన్ కార్న్ ఫ్లోర్ ని 1.5 గ్లాస్ వాటర్ లో మిక్స్ చేసేసి ఆ మిక్స్చర్ ని ఇందులో వేయడం అనమాట. వేసి అది థిక్నింగ్ అయ్యేంత వరకు కొద్దిసేపు వదిలేసి లాస్ట్ లో స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింక్లింగ్. దీన్ని లంప్స్ లేకుండా నీట్ గా మిక్స్ చేసుకోండి. థిక్నింగ్ స్టార్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోతుంది మనకి. ఇప్పుడు సాల్ట్ ఎంత కావాలో అంత వేసేసుకుందాం. మనం చికెన్ లో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం. సో ఇప్పుడు వేసుకునేటప్పుడు కాస్త కాన్షియస్ గా వేసుకోండి. నేనైతే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సో చూసారంటే కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మనం ఇలా వేసినప్పుడు గ్రేవీ ఇలా డ్రాప్ అవ్వాలి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుంటే ఇంకా కొద్దిగా థిక్ అవుతుంది మన సర్వింగ్ లోపల. సో లోట్స్ ఆఫ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎంత నచ్చుతుందో అంత వేసుకోండి. సో స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి ఒక మిక్స్ ఇచ్చేసి ఆఫ్ చేసేసుకుందాం.
ఎస్ అంతే అయిపోయింది. ఇంకా పిల్లలు ఆకలి మీద ఉన్నారు ఆల్రెడీ ఇందాక నుంచి. సో నేను వెళ్ళి వాళ్ళకి పెట్టేస్తాను. లెట్స్ గో. మా ఇంట్లో శివ ఇస్ న్యూట్రల్ అన్నమాట. బిర్యానీకి ఈక్వల్ గా నచ్చుతుంది, ఫ్రైడ్ రైస్ ఈక్వల్ గా నచ్చుతుంది. నాకు వీడికి బిర్యానీ ఫేవరెట్ అన్నమాట. బట్ వీడు మాత్రం బిర్యానీ అంటే నో నాకు ఫ్రైడ్ రైస్ కావాలి. మళ్ళీ బిర్యానీ బాగా తింటాడు కానీ ఫస్ట్ నో నాకు ఫ్రైడ్ రైస్ కావాలి అని చెప్పే ఏకైక పర్సన్ మా మను గారు. మీ ఫస్ట్. యూ ఫస్టా? కాదు, నాకు ఎంతో అవును, వీడైతే ఎగ్స్ అన్ని ఏరుకొని తినేస్తూ ఉంటాడు ఫస్ట్. ఇవాళ నాన్న అన్నకి పెడదాం ఫస్ట్. ఓకే, నాను అన్న చెప్పాలి వాళ్ళ టేస్ట్ ఎలా వచ్చింది మన ఎగ్ ఫ్రైడ్ రైస్. సూపరా? ఇంక రారులే, తిను తిను. ఏ నీ హుడి మీద ఏముందిరా? ఏంటి? హీరోస్. ఓ వీఆర్ హీరోస్. దట్స్ వాట్ హీరోస్ డూనా? ఎలా ఉందిరా? ఎప్పుడు చేసేలాగుందా? ఇవాళ ఇంకా బాగుందా? ఇంకా బాగుంది. అవునా? మేము ఇదేంటో ఒకటి నోటీస్ చేసాము. మన రెసిపీ మీకు చూపించడానికి చేసినప్పుడు చాలా టేస్టీ వస్తుంది. సో నా ప్రేమ డబుల్ అవుతుంది అనమాట చేసేటప్పుడు. ఎందుకంటే ఇద్దరికి అక్కడ ఇక్కడ. కరెక్ట్. ఓకే, నేను ఫుల్ అన్నం విడిగా చికెన్ విడిగానా? ఎగ్ కూడా విడిగా. హుడిది వావ్, నైస్ హెయిర్. లాంగ్ హెయిర్ బాగుంది నీకు. ఇలా ఉంచేద్దామా? చాలేవో చూసింది ఇంకరా. అద్దంలో తెగ చూస్తున్నాడు. ఇంకా ఎగ్ సపరేట్ గా కావాలి. ఇంకా ఎగ్ సపరేట్ గా కావాలా? అన్నం ఇంకా చెప్పండి. ఇన్ని ఆర్డర్లు ఇస్తే ఎలా రే? అదే ఉట్టి ఎగ్. ఉట్టి ఎగ్. క్యారెట్. క్యారెట్లు కూడా ఎక్కడే ఉన్నాను నేను. ఇక్కడ ఇక్కడ క్యారెట్స్ కనిపిస్తాయిరా, అంత చిన్న చిన్న ఏరడం కష్టం కదా. ఎందుకంటే నాకు సాఫ్ట్ గా నచ్చింది. ఓ, ఎగ్ సాఫ్ట్ గా ఉండేది నచ్చిందా? ఓకే. అమ్మో, చిల్లి పెట్టేదండ్రా నీకు. గ్రేట్ ఎస్కేప్. లక్కీ బాయ్. వాడు చిల్లి తింటాడు, పెట్టి చూడు. అవునా? తింటావా మను? గుడ్ ఫర్ హెల్త్. అవును. తింటావా నిజంగా? కారం ప్లస్ కారం ఈక్వల్స్ కారం. ఉండరా, నీకు పెడ కారం ప్లస్ కారం ఈక్వల్ టు కారమా? ఉట్టి కొద్దిగా పెడతాను, చూద్దాం. సీడ్స్ నచ్చవు కదా నీకు? అస్సలు నచ్చవు. ఓకే, సీడ్ తీసేసి నిజంగా పెడుతున్నా. ఓకే ఓకే, ఉట్టి కూడా తినచ్చు. ఉట్టిగా పెట్టినా? షూరా? చికెన్ పచ్చక్ పచ్చక్ నవ్వుతున్నావు ఏంట్రా? అయిపోయింది. కారం లేదా? చిల్లి తింటావా? చిల్లి తోట నీకు కూడా ఉట్టిగా చిల్లి పెట్టినా? ఎస్. అరే, యూజువల్గా పిల్లలు అంటే మిరపకాయ వద్దు అంటారు. అవునా? ఇట్స్ సో యమ్మీ అంటారు. ఓకే ఒక సెకండ్ టేస్ట్ తర్వాత. ఓకే, నవ్ ఐ గెట్ ఇట్. చిల్లీ చికెన్ లో చిల్లీస్ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా తినేయచ్చు. నా గ్రేవీ ఎక్కువ, చికెన్ ఎక్కువ. ఎక్కువ చికెన్, ఎక్కువ గ్రేవీ. ఎలా ఉంది? సూపర్. సూపరా? ఐ గో. I dare you to eat full pepper in one bite. ఫుల్ చిల్లీయా? With the seeds. మీరు చెప్తున్నారు, నేను ట్రై చేస్తా. ఇదేనా? ఇదేనా? With full seeds. నిజంగా బాగుందా? కారం లేదా?
ఆ సాసెస్ లో మంచిగా కుక్ అవ్వడం వల్ల గ్రీన్ చిల్లీ కారం లేదు. అంటే చాలా మన పచ్చిమిరపకాయ పచ్చడిలో ఎలా ఉంటది ఒక యమ్మీ టేస్ట్ ఆఫ్ పచ్చిమిరపకాయ అలా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇవాళ మీ వల్ల నేను ఒక కొత్త టేస్ట్ నేర్చుకున్నారా? నేను చిల్లీ చికెన్ లో ఎప్పుడు చిల్లీస్ పక్కన పెట్టేసేదాన్ని, తినేదాన్ని కాదు. సో ఇవాళ మను వల్ల ఐ మీటింగ్. వాడే కదా ఫస్ట్ నేను తినొచ్చే చిల్లీ అని చెప్పాడు. ఐ నెవర్ న్యూ హీ కుడ్ ఈట్ చిల్లీ. అలాగా అవును, యూ ఆస్క్ మీ టు ట్రై. అవునరా, ఓకే రా. ద క్రెడిట్ గోస్ టు, ద అవార్డ్ గోస్ టు నానుగాడు. Yes, it's not pepper ma, it's called green chilies in India. We don't call them peppers. Chilies కాదు, అది ఇంగ్లీష్. పచ్చిమిరపకాయలు. అవును, పచ్చిమిరపకాయలు అదే అంటాం మనం. Okay, I'll go get some more fried rice and chili chicken. Get it fast. Yes, I'll get it fast. And You should pay me 2 rupees because I showed you how to eat peppers. that's it. Only 2 rupees is enough. No. Okay, done. I'll give Actually you 50. 50 rupees. 15 అన్నాడు మామ. 50. 15 కాదు. 50 ఓకే. ఐ సో నేను వెళ్ళి వీళ్ళకి మళ్ళీ అన్నం అండ్ చిల్లీ చికెన్ వేసుకొచ్చేస్తాను. ఈ డెలిషియస్ డిషెస్ ని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీతో. మన రెగ్యులర్ గా చేసే వంటలకి ఎప్పుడన్నా ఒక సండే, ఆ సండే ఈ సండేనే అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఈ సండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ చిల్లీ చికెన్ గ్రేవీ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి సర్వ్ చేయండి, మీ ఇంటికి వచ్చిన గెస్ట్ కి సర్వ్ చేయండి అండ్ ఎంజాయ్ దిస్ సండే. అండ్ యాజ్ యూజువల్ మీ పిక్చర్స్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో ఎక్స్ప్రెస్ చేయండి. ఐ విల్ బి వెయిటింగ్ టు సీ ఆల్ దట్ అండ్ until my next video, bye bye. I want to say something. Paper is one of the strongest things on earth. If you put it on top, you can't break. Bye. What? Paper is the strongest material if you stack them. 1 paper, 2 paper, 3 paper, 10,000 paper. Not అప్పుడు ఒక మెషిన్